ప్రజ్వరిల్లెడి దావాగ్ని శిఖలు సర్పమును వెంబడించినట్లుగా భగవానుని సుదర్శన చక్రము దుర్వాసమునిని అనుసరించెను. ఆ చక్రము దాదాపుగా వెన్నంటియుండుటను గాంచి అతడు సుమేరు పర్వత గుహలో ప్రవేశింపగోరి వేగముగా పరుగు తీసెను. ఆత్మరక్షణార్థము దుర్వాసముని సర్వత్రా అన్ని దిక్కులలో పరుగిడెను. ఆకాశము, ధరిత్రి, గుహలు, సముద్రములు, ముల్లోకములు, స్వర్గము మొన్నగు ప్రదేశములలో ఎచ్చటికేగినను సుదర్శన చక్రము యొక్క దుస్సహమగు తేజమే తనను వెంబడించున్నట్లు అతడు గాంచెను. భీతహృదయుడగు దుర్వాసుడు ఆశ్రయమును కోరి ఎల్లెడల పరుగు తీసినను ఆశ్రయము పొందజాలక చివరకు బ్రహ్మదేవుని చేరి అతనితో, ప్రభు బ్రహ్మదేవ, దేవదేవుడు ప్రయోగించిన తేజోమయమగు సుదర్శన చక్రము నుండి నన్ను రక్షింపుము అని పలికెను. బ్రహ్మదేవుడు ద్విపదార్థము చివరన లీలలు ముగిసినంతట తన భృకుటి కదలిక చేతనే విష్ణు భగవానుడు మా లోకములతో పాటు సమస్త విశ్వమును లయమొనర్చును. నేను, శివుడు, దక్షుడు, భృగువు మొన్నగు వారము, భూతనాథులు, ప్రజాపాలకులు, సురేశ్వరులు అందరూ ఆ విష్ణువునకు శరణజొచ్చిన వారమై లోకహితము కొరకు అతని ఆజ్ఞలను శిరసా వహించుచున్నాము. సుదర్శన చక్ర తాపముచే మిగుల పీడితుడైన దుర్వాసుడు ఆ విధముగా బ్రహ్మచే తిరస్కృతుడై కైలాసవాసి శివుని ఆశ్రయింప ప్రయత్నించెను. శివుడు, వత్స, గొప్పవారమనడి మిథ్యాభావనలో ఈ విశ్వమందే పరిభ్రమించుచుండెడి వారమగు నేను, బ్రహ్మ, ఇతర దేవతలు దేవదేవునిపై ఎట్టి పరాక్రమమును చూపజాలము. ఏలయనగా అనంతమగు విశ్వములు, వాని అందలి జీవులు ఆ దేవదేవుని నిర్దేశమాత్రమున ఉత్పన్నములు, వినిష్టములు అగుచుండును. శివుడు, సనత్కుమారుడు, నారదుడు, మహనీయుడగు బ్రహ్మ, కపిలుడు, అపాంతరతముడు, దేవలుడు, యమరాజు, అసురి, మరీచి మున్నగు ఋషులు, ఇతర సిద్ధపురుషులు భూత భవిష్యత్ వర్తమానముల నెరిగిన వారమైనను భగవన్మాయచే ఆవరింపబడిన వారమై ఆ మాయ ఎంత విస్తారమైనదో ఎరగుకున్నాము. ఈ సుదర్శన చక్రము మాకును దుస్సహమే కనుక నీవు కేవలము విష్ణువునే ఆశ్రయింపుము. ఆ దేవదేవుని చెంతకే వెడలుము. దయామయుడగు అతడు నిశ్చయముగా నీకు శుభమును కలుగుజేయును. శివాశ్రయమును పొందుటయందును నిరాశకు లోనైన దుర్వాసముని పిమ్మట నారాయణుడు లక్ష్మీ సమేతుడై వసించునట్టి వైకుంఠమునకు పోయెను. సుదర్శన చక్ర తాపముచే సంతప్తుడైన దుర్వాసముని నారాయణుని పాదపద్మముల చెంత మోకరిల్లి శరీరము కంపించుచుండగా ఆ దేవదేవునితో, ఓ అచ్యుత, అనంత, జగద్రక్షక, భక్తజనాభీష్ట ప్రభు, నేను మహాపరాధిని, దయచేసి నన్ను రక్షింపుము అని పలికెను. దేవా, విధాత, నీ అనంత శక్తిని ఎరుగక నేను నీ ప్రియతమ భక్తుని ఎడ అపరాధమునర్చితిని. దయచేసి నన్ను ఈ ఘోర అపరాధము నుండి రక్షించుము. నీవు ఏదైనను చేయగల సమర్థుడవు. ఏలయనగా ఒక వ్యక్తి నరకమునకు పోవలసి ఉన్నను హృదయములో కేవలము నీ పవిత్ర నామమును ఉద్దీపితము చేయుట ద్వారా నీవు అతనిని ఉద్ధరించగలవు. భగవానుడు, నేను పూర్తిగా నా భక్తులకు వసుడునై ఉన్నాను. నిజమునకు నేను అస్వతంత్రుడను. నా భక్తులు పూర్తిగా భౌతిక వాంఛారహితులు కనుక నేను వారి హృదయములలో వసింతును. నా భక్తుని మాట ఎలా? నా భక్తునికి భక్తులను నాకు అత్యంత ప్రియమైన వారు. బ్రాహ్మణోత్తమ, ఏ సాధక మహాత్ములకు నేనే గతి అయి ఉన్నానో అట్టి భక్తులు లేనిదే దివ్యానందమును కానీ పరమైశ్వర్యమును కానీ నేను అనుభవించగోరను. విశుద్ధ భక్తులు ఇహపరముల యందును భౌతికోన్నతిని కోరక నా సేవ కొరకు తమ గృహమును, దారాపుత్రులను, బంధువులను, విత్తమును, చివరకు ప్రాణమునైనను త్యజింతురు కనుక ఎన్నడైనను వారిని నేనెట్లు విడవగలను? పతివ్రతయగు స్త్రీ సేవ ద్వారా మంచివాడగు భర్తను వశము చేసుకున్నట్లుగా సమదర్శులు హృదయమున నాయందే
పూర్తిగా అనురక్తులైన వారు నగు విశుద్ధ భక్తులు నన్ను వశము చేసుకొందురు. నా ప్రేమ భక్తిలో నెలకొని సదా సంతుష్టులయ్యుండడి. నా భక్తులు తాము చేసడి సేవకు 4 విధములైన ముక్తులు సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము సహజముగానే లభ్యమయ్యున్నను వాని ఎడ అనురక్తులు కారు. అయినచో నశ్వరమగు స్వర్గ సౌఖ్యమును గూర్చి వేరుగా చెప్పనేలా? విశుద్ధ భక్తుడు సదా నా హృదయమునందు ఉండును. నేను సదా విశుద్ధ భక్తుని హృదయమునందు ఉండును. నా భక్తులు నన్ను తప్ప వేరేది ఎరుగరు. నేను వారిని తప్ప మరి ఎవ్వరినీ ఎరుగను. ఓ బ్రాహ్మణ, నీ రక్షణమునకై ఇప్పుడొక ఉపాయమును చెప్పుచున్నాను, వినుము. అంబరీషుని ఎడ అపరాధమునర్చి నీవు ఆత్మవైరత్వముగా వర్తించితివి కనుక క్షణమాలస్యము చేయక వెంటనే అతని కడకు వెడలుము. నామమాత్రమగు శక్తిని భక్తునిపై ప్రయోగించినప్పుడు నిక్కముగా అది ప్రయోగించిన వాని పైననే ప్రభావము చూపును. ఆ విధముగా కర్తకే హాని కలుగును గాని లక్ష్యమునకు కాదు. బ్రాహ్మణోత్తమ, కనుక నీవు శీఘ్రమే నా భాగసుతుడగు అంబరీషుని చెంతకు వెడలుము. నీకు శుభమగుగాక. ఆ మహాభాగుని ప్రసన్నుని చేసుకొనినచో నీకు శాంతి కలుగుతుంది. సుఖమహర్షి సుదర్శన చక్రముచే మిగుల పీడితుడైన దుర్వాసమునిని ఆ విధముగా విష్ణు భగవానునిచే ఆదేశితుడై వెంటనే అంబరీషుని చెంతకు వెడలి దుఃఖముతో అతని పాదపద్మములను పట్టుకొనెను. దుర్వాసుడు పాదములపై పడినంతటా అంబరీషుడు మిగుల లజ్జితుడు అయ్యను. ఆ ముని స్తుతింప ఉద్యుక్తుడగుటకు గాంచినవాడై కరుణతో ఆ రాజు అతని కన్నను ఎక్కువ వ్యధ చెంది వెంటనే సుదర్శన చక్రమును స్తుతింపనారంభించెను. ఓ అచ్యుత ప్రియ, నీవు సహస్రారములు కలిగిన వాడవు. జగత్పతి, సర్వాస్త్ర విధ్వంసక, దేవదేవుని ఆదివీక్షణమా, నీకు వందనములు. దయచేసి ఈ బ్రాహ్మణునికి ఆశ్రయమొసగి శుభము కలుగుజేయుము. ఈ విధముగా రాజు సుదర్శన చక్రమును విష్ణు భగవానుని స్తుతించగా దానిచే ఆ చక్రము శాంతించి దుర్వాసుని దగ్ధము చేయుటను ఆపెను. మహాయోగియగు దుర్వాసుడు సుదర్శన చక్రాగ్ని తాపము నుండి ముక్తుడై ప్రసన్నతను పొందినంతటా అంబరీషుని సద్గుణములను ప్రశంసించుచు గొప్పగా ఆశీర్వదించెను. దుర్వాసముని, రాజా, భగవద్భక్తుల మహత్యమును నేడు దర్శించి తిని. ఏలయన నేను అపరాధమొనర్చినను నీవు నా శుభము కొరకే ప్రార్థించితివి. భగవానుని పొందిన వారికి అసాధ్యమైనది, త్యజింప అసంభవమైనది ఏమి ఉండును? భగవంతుని పవిత్ర నామమును శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు పవిత్రుడగుచున్నాడు. రాజా, నా అపరాధములను ఉపేక్షించిన వాడవై నీవు నా ప్రాణమును కాపాడితివి. ఈ విధముగా నీవు కరుణామయుడగుటచే నేను మిగుల అనుగ్రహింపబడి తిని. దుర్వాసముని వెనుకకు తిరిగి వచ్చునని ఎదురు చూచుచు అంబరీషుడు భోజనము చేయలేదు. అందువలన ఆ ముని హరుదించినంతటా అతడు పాదములపై పడి ప్రసన్నునిగా చేసి భోజనమొసంగెను. ఈ విధముగా రాజు దుర్వాసమునిని సాదరముగా ఆహ్వానించినంతటా ఆ ముని ఆతిథ్యమును స్వీకరించిన వాడై మిక్కిలి సంతుష్ట చెంద నీవు కూడా భుజింపుము అని ఆదరముతో పలికి అంబరీషుని భోజనము చేయమని అర్థించెను. దుర్వాసముని, రాజా, నేను నీ ఎడల మిగుల ప్రసన్నుడనైతిని. తొలుత నిన్ను సాధారణ వ్యక్తిగా భావించి ఆతిథ్యమును అంగీకరించినను తరువాత నా బుద్ధి బలముచే నీవు పరమ భాగవతుడవని ఎరుగగలిగి తిని. అందువలన నీ దర్శన స్పర్శ సంభాషణలచే మిగుల ప్రీతి చెంది అనుగ్రహీతుడను అయితిని. మొదట దుర్వాసుడు వెడలినంతటా అతడు తిరిగి వచ్చినంత వరకు 1 సంవత్సర కాలం అంబరీషుడు ఉపవసించి కేవలము జలమును స్వీకరించి ఉండెను. సంవత్సరము పిమ్మట దుర్వాసమని తిరిగి వచ్చినంతటా అంబరీషుడు అతనికి తృప్తిగా భోజనమొసంగి పిదప తాను కూడా భుజించెను. దుర్వాసుడు దగ్ధమయ్యడి ఘోర ప్రమాదము నుండి బయటపడుటను గాంచినంతటా భగవదనుగ్రహము వలన తాను కూడా శక్తిమంతుడనని అతడు తెలిసికొనగలిగెను. కానీ సర్వము భగవంతుని చేతనే చేయబడినందున ఆ మహనీయుడెట్టి ప్రతిష్టను స్వీకరింపలేదు. ఈ ప్రకారము దివ్యగుణ శోభితుడగు అంబరీషుడు భక్తియోగము వలన బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనిడి తత్వములను పూర్తిగా నెరిగి
చక్కగా భక్తియుత సేవలో నెలకొనెను. తన భక్తి కారణమున అతడు ఈ భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకమునైనను నరకతుల్యముగా భావించెను.